ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కెమెరా అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాను. కెనాన్ 3000D అనే కెమెరా నేను బుక్ చేశాను. దాన్ని నేను ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను. చూడండి, బాక్స్లో మనకు ఒక బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీగా. చూడండి, కెమెరా ప్లస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మనకు ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. దీని యొక్క మోడల్ 3000D అని రాయడం జరిగింది. ESO 3000D. పైన మనకు కెమెరా బ్యాగ్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మంచి క్వాలిటీగానే ఉంది. కెమెరాని క్యారీ చేయడానికి పక్కన పెడదాం. ఇక ఇది కెమెరాకి సంబంధించిన బాక్స్ పైన 2 years వారంటీ, 1+1 2 years వారంటీ ఇవ్వడం జరిగింది. ఇమేజ్ చూస్తే సేమ్ ఇది ఎలా ఉంటుంది. మనకు ఒక లెన్స్ EOS 3000D అని విత్ 1 lens కిట్తో వచ్చింది. యాక్చువల్గా 2 lens కూడా ఇస్తారు ఈ మోడల్కి. అయితే 1 lens మాత్రమే తీసుకున్నాం మేము. దీనికో 16GB మెమరీ కార్డు ఇన్స్టెంట్గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది, దీంట్లో ఉంటుంది. ఇక దీని ఫీచర్స్ చూస్తే ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చినారో చూడండి. ఎంత జూమ్ అని, వీడియో క్వాలిటీ, iOS ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది బాక్స్ పైన. అలాగే వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 3.0 ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన QR కోడ్, దీని యొక్క మోడల్ నంబరు అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన కెమెరా బాక్సెస్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాక్స్ మనము ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు కెనాన్కి సంబంధించిన లోగో నెట్ స్టీల్తో ఉంది. ఓపెన్ చేస్తే ఇక్కడ లోపల మనకు యూజర్ మాన్యువల్ కనబడుతుంది. మనకు ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం, కెమెరా క్యారీ చేయడానికి మంచి క్వాలిటీతో కెనాన్ లోగోతో ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఒక యూజర్ మాన్యువల్, మనం ఎలా దీన్ని యూజ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలని టోటల్ డీటెయిల్స్ మనం ఇందులో ఉంటుంది, మనం చూసుకోవచ్చును. దీంతోపాటు మనకు ఏమి ఇచ్చారు చూద్దాం. లోపల ఓపెన్ చేస్తే వారంటీ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. 2 years వారంటీ కార్డ్ ఒకటి ఇవ్వడం జరిగింది. 1+1 2 years వారంటీ. అలాగే దీనికి సంబంధించిన వర్క్షాప్ సంబంధించిన ఒక షీట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మనకు మెమరీ కార్డు 16GB మెమరీ కార్డు అనేది ఇవ్వడం జరిగింది. మంచి కంపెనీ ఇచ్చారు మెమరీ కార్డు. అలాగే దీంతోపాటు బ్యాటరీ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ చూడండి, మనము దీన్ని తీసి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ టైము. తర్వాత ఛార్జ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను మీకు. దీంతోపాటు ఛార్జింగ్ సంబంధించిన ఇవ్వడం జరిగింది. ఈ కేబుల్తో మనము అడాప్టర్ బ్యాటరీని యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, దీంతో పెట్టుకోవచ్చు. దీంతోపాటు మనకు మెయిన్ ఇది కెమెరాది. అలాగే దీన్ని లెన్స్ మనము చూడవచ్చు. దీన్ని లెన్స్ ఇచ్చారు 22 నుంచి 55 వరకు కిట్ లెన్స్. ఇది చాలా యూస్ఫుల్గా జూమ్ చేసుకోవాలన్నా కూడా ఇది మనకు యూస్ అవుతుంది. ప్రైమరీ లెన్స్ అని చెప్పవచ్చు దీన్ని. ఎవరైతే ప్రైమరీగా DSLR యూస్ చేయాలనుకున్నారు ఇది లెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిపైన రాయడం జరిగింది కెనాన్ లోగోతో మనకు దీనిపైన ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి కెమెరాలో మనం ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. ఇది లెన్స్. ఆన్ ఆఫ్ బటను
స్టెబిలైజర్, అలాగే జూమ్ 55 వరకు మనము జూమ్ చేసుకోవచ్చు. ఇది లెన్స్కి సంబంధించి. అలాగే ఆన్ ఆఫ్ స్టెబిలైజ్ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకు ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ కేస్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనము ఛార్జ్ చేసుకోవచ్చు. చూడండి, 2 ఆప్షన్స్ ఇచ్చాయి, ఛార్జింగ్, ఫుల్ అని 2 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ బాక్స్లో చూస్తే కెమెరా బాడీ ఉంది. ఈ బాడీని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇదే మెయిన్ కెమెరా బాడీ. చాలా మొత్తం కూడా ప్లాస్టిక్ మేడ్ కాబట్టి చాలా వెయిట్ లెస్గా ఉంది. మనము సింగిల్ హ్యాండ్తో క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అలాగే మెన్యూ ఆప్షన్స్, వీటన్నింటి గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ మీరు కావాలంటే త్వరలో నేను ఎలా యూజ్ చేయాలని, మెన్యూస్ ఎలా సెట్ చేయాలి అనే దాని గురించి నేను వీడియోస్ అనేది చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకు ఇక్కడ లెన్స్ సెట్ చేసుకోవాలి. లెన్స్ ఎలా సెట్ చేయాలనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనకు. పైన ఇక్కడ మనకు మెన్యూ ఇచ్చారు. ఆఫ్, మా తర్వాత టీవీ, ఏవి, ఇలాగ రకరకాలైన మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఎలాంటి సెట్టింగ్స్ చేయకపోయినప్పుడు ఆటో మోడ్ పెట్టుకొని మనము చేసుకోవచ్చు. ఇది టోటల్గా దీనికి సంబంధించింది. డిస్ప్లే అనేది చాలా బాగుంది. ఇవన్నీ మొత్తం కూడా ఈ బాక్స్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ లెన్స్కి సంబంధించి చూస్తే చాలా బాగుంది. దీంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా లెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.